ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీం తీర్పుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. స్పీకర్ రియాక్షన్ ఏంటో టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ ఎలేందర్ రెడ్డి వివరిస్తారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఎట్లా చూస్తారు, ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు? సుప్రీంకోర్టు జడ్జిమెంటు రిపోర్ట్లు ఇంకా మాకు రాలేవు. అవి అందిన తర్వాత న్యాయ నిపుణులతో కూర్చొని సంప్రదించి మాట్లాడి దాని తర్వాత మీకు మీడియాకు కానీ పత్రికకు కానీ మేము తప్పకుండా చెప్తాం. అంటే ఎప్పుడు లేని ఇప్పుడు ఒక టైం లైన్ పెట్టింది, 3 months లోపు కంప్లీట్ చేయాలి, లేకపోతే కంప్లీట్ చేయాలని చెప్పి కూడా చెప్పింది కదా, ఎట్లా ఉండబోతుంది? జడ్జిమెంట్ కాపీలు మాకు రాలేవు. వచ్చిన తర్వాత న్యాయమూర్తులతో సంప్రదించి తర్వాత మీడియాకు కానీ ప్రెస్ కానీ ముంగల్కి వచ్చి చెప్తాం. ఏ ఎమ్మెల్యే అయినా సాగదీసే ధోరణి ఉంటే మాత్రం దానిపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా మీకే ఉందని చెప్పేసి కోర్టు ప్రస్తావించింది. ఎట్లా నేను మళ్ళీ 3వసారి కూడా అదే చెప్తున్నాను. నువ్వు ఎన్ని అడిగినా నేను ఒకటే చెప్తాను, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీలు నాకు వస్తాయి, దానిని క్షుణ్ణంగా నేను పరిశీలన చేసి న్యాయ నిపుణులతో సంప్రదించి తర్వాత మీకు నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా సుప్రీంకోర్టు కాపీ అందిన తర్వాత న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత సలహాలు తీసుకున్న తర్వాత ఈ విషయం పైన స్పందిస్తాను, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో ఆ విధంగా ముందుకెళ్తాము అనేది స్పీకర్ టీవీ9తో చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ సంపత్తో ఎలేందర్ రెడ్డి, టీవీ9 హైదరాబాద్.